అసలు నేను 20 బెదిరించిండు. మా జిల్లా అధ్యక్షుడు బాజాప్తగా మాట్లాడుతుండు, మీరు ఈటల రాజేందర్ అన్నతో తిరుగుతా మీకు బీఫామ్ ఇవ్వనని. కృష్ణారెడ్డి గారు అసలు కరీంనగర్, అసలు బీజేపీలో కరీంనగర్ జిల్లా భ్రష్టు పడుతుందంటే గంగాడి కృష్ణారెడ్డి. అదే గంగాడి కృష్ణారెడ్డి నర్సింగపూర్ గ్రామంలో ఆయన వస్తే ఇద్దరు రారు. ఆయనకి ఎందుకన్నా నాయకుడు అంటే 100 మంది వెంబడి ఉండాలి, 100 మందికి అన్నం పెట్టే స్థాయి ఉండాలి. నాయకుడు అంటే 100 మందికి సాయం చేసి తెలివి ఉండాలి. ఆయనకి మనం ఫోన్ చేసి హాస్పిటల్ ఉన్నామని, గంగాడి కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడు కదా, కాల్ చేసి ఇట్లా పలానా వ్యక్తి హాస్పిటల్ ఉంటే రెస్పాన్స్ లేని వ్యక్తితో ఎన్ని రోజులు నడిపిస్తాడన్న సంజయ్ లేకపోతే కృష్ణారెడ్డి లేడు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జిల్లా అధ్యక్షులు అందరినీ మార్చిరు, గంగాడి కృష్ణారెడ్డి ఎందుకు మార్చలేదు? క్వశ్చన్ ఫస్ట్. ఆయన ఎందుకు మార్చకుండా సంజయ్ ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? ఈటల రాజేందర్కి చెక్ పెట్టి హుజురాబాద్లో పోటీ చేయాలనుకుంటాడు. కాకపోతే గంగాడి కృష్ణారెడ్డికి నరసింగాపూర్లో 4 ఓట్లు పడాయి. ఆయన ఎమ్మెల్యే ఎట్లా పోటీ చేస్తాడన్న? అర్థం కాని క్వశ్చన్లకు సంజయ్ పిచ్చోడు అవుతుండు. సంజయ్ ఎజెండా ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు, సెంట్రల్లో బీజేపీ ఉంటే సరిపోతుంది, నాకు ఎట్లన్నా ఒక మినిస్టర్ పదవి వస్తుంది, నాకు చాలు అనుకుంటా. అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చా, సీనియర్లతో సంబంధం లేదు, పార్టీ రావాలి అనుకుంటే ఆ ఎజెండాతో పనిచేయండి. బీజేపీ అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇచ్చిండు రేవంత్ రెడ్డికి? వాళ్ళ గవర్నమెంట్ రావాలని. ఇప్పుడు ఈ బీజేపీ ఏం ఆలోచిస్తుంది? ఏం ఆలోచన లేదు. మా ప్రభుత్వం రాకున్నా మంచిదే కానీ మేము కోట్లుగా పనిచేస్తాం వచ్చిన గవర్నమెంట్కు అని చెత్త ఆలోచన తప్ప ఏం లేదన్న. రాజేంద్ర అన్న తలుసుకుంటే నేను 25 సంవత్సరాలకు సర్పంచ్ అయినా, రాజేంద్ర అన్న నన్ను గెలిపించిండు ఎన్నుకుండి, నా మీద నిలిచినోడు 42 సంవత్సరాలు. రాజేంద్ర అన్న ఉంటే బీఫామ్ అవసరం లేదు, ఎవడు అవసరం లేదు. రాజేంద్ర అన్న ఎన్నుకుంటే ఎవడైనా గెలుస్తాడు. ఇప్పుడు ఎప్పుడు అన్న హుజురాబాద్లో గెలిచేది రాజేంద్ర అన్న జెండా, అది ఖచ్చితంగా గెలుస్తుంది. కాకపోతే ఏందన్నా బీజేపీ రావాలని మేము కోరుకుంటాను, ఎన్నుకున్న కార్యకర్తలను కోరుకుంటాను, కానీ ఎవరు కోరుకోవట్లేదు. వీళ్ళు ఇక్కడికి రావడానికి మేజర్ కారణం ఏంటంటే బయట టీఆర్ఎస్లోకి వెళ్ళి మేము అందరం బీజేపీలోకి వచ్చినాం. టీఆర్ఎస్లు మనం ఎగతాలు చేస్తారు, మీ పార్టీ రాదు, మీ మన్ను రాదు, మీరు ఇంకెన్ని రోజుల్లో చస్తారు అనే ఎగతాలు భరించలేక సార్ దగ్గరికి వచ్చినాం తప్ప ఏదో సంజయ్ ఏమో చేస్తారని. సంజయ్ ఏంటన్నా, సంజయ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈటల రాజేందర్కి ఎంపీగా వినోద్ కుమార్ పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్లో సంజయ్కి వచ్చిన ఓట్లేండి 16,000 ఓట్లు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 60,000 ఓట్లు. అంటే సంజయ్ అన్న చూసి ఓట్లు వేసారా, రాజేంద్ర అన్న చూసి ఓట్లు వేసారా? ఆయన ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్ప పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంకా నెక్స్ట్ టైం గెలుస్తారని అవకాశం కూడా పొడగొట్టుకుంటాను. 100% ఇది నిజమన్నా. కాకపోతే ఆయనకు అర్థం కావట్లేదు. రాజేంద్ర అన్న కూడా ఇంకా ఎన్ని రోజులు కష్టపడతారో, ఆయనతో 2 రోజులు కష్టపడతాం. కాకపోతే ఈ పార్టీలో అయితే విలువ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. అంటే ఇప్పుడు మరి ఎందుకు ఈ వర్గపూర్ ఎందుకు స్టార్ట్ అయిందంటారు? అసలు దేనివల్ల ఇప్పుడు వర్గపూర్ దేనికి స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు రాజేంద్ర అన్న సీఎం అయితే ఇప్పుడు రాజేంద్ర అన్నకు అధ్యక్ష పదవి ఇచ్చిండు అనుకో, రాజేంద్ర అన్నకు పాత పరిచయాలు బాగున్నాయి, బీసీలు అందరినీ కలుపుకొని వీళ్ళని ఒంటరి చేస్తాడన్న భయానికి రాజేంద్ర అన్న అధ్యక్ష పదవి నుంచి తప్పించిండు. రాజేంద్ర అన్న ఈ పార్టీలోకి రావడానికి కారణం ఏంటిదన్న? అధ్యక్ష పదవి వస్తే బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేయాలనే ఆలోచనతోనే వచ్చింది తప్ప రాజేంద్ర అన్నకు బయట పార్టీలు లేవా? రాజేంద్ర అన్న కూడా కొత్త పార్టీ పెట్టేంత సత్తా ఉన్నది, అంత ధైర్యం ఉన్నా కూడా కాదు తెలంగాణలో ఒక బీజేపీ గవర్నమెంట్ తేవాలని పైసలు ఖర్చు పెట్టి పిచ్చోళ్ళలాగా తిరుగుతుండు. అదే అర్థం చేసుకోకుండా కోవట్లాగా తయారైంది బండి సంజయ్. అసలు ఆపింది ఎవరంటారు? బండి సంజయ్ 100% ఆపింది బండి సంజయ్. లేకపోతే రాజేంద్ర అన్న హామీ ఇచ్చిండు, మేము చాలాసార్లు షమీర్పేటకి వస్తే రాజేంద్ర అన్న మనకు వస్తే తమ్మే మీరు టెన్షన్ పడకూరి, నేను చూసుకుంటా అని చెప్పినోడు మాకు 2 రోజుల క్రితం కూడా మాతో చెప్పిండు మనకి అధ్యక్ష పదవి వస్తున్నారు. 2 రోజులు ఎట్లా మారింది అంటే రామచంద్రరావును అధ్యక్ష పదవి చేయడానికి అసలు కారణం ఏంటిది? రామచంద్రరావు అసలు అధ్యక్ష పదవికి అర్హుడు కాదు. సరే RSS సంబంధించిన వ్యక్తిని చేస్తే అలాంటప్పుడు రాష్ట్రంలో బీజేపీ రాదు, ఎందుకన్నా కొట్లాడు చప్పటిగా మాతో కాదని చక్కగా జరుగుతూ అయిపోద్ది కదా. అది నా ఆలోచన. ఏదున్నా వక్త టాలెంట్ దమ్మున్న లీడర్ని తీసుకొస్తే కనుక బీజేపీ పొంగుతుంది. ఫైనల్గా ఇంతసేపు ఒక పెద్ద మనిషి 4 సార్లు సర్పంచ్ ఏమో చేసి 25 సంవత్సరాల జర్నీ ఉన్నది ఎవరితో రాజేంద్ర ఆయన ఒక మాట అన్నాడు, పాడి ఎమ్మెల్యే మంత్రి ఒకటే కార్లో తిరుగుతా ఉన్నారు, నేను కల్లారా చూసినాను. నిజమేనా అది? అవును నిజమే. హుజురాబాద్లో వేణవంక మండలానికి వచ్చిన ఒక బండి సంజయ్ కుమార్తో బీజేపీ కార్యకర్తలు 4 ఉంటే టీఆర్ఎస్ కార్యకర్తలు 50 మంది ఉన్నారు. వీళ్ళు కలిసి తిరిగినాక బీజేపీలో మేము ఉండి కొట్లాడింది ఎలా అన్న? నువ్వు కౌశిక్ రెడ్డితో తిరుగుతున్నావు, కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ విమర్శిస్తాడు. కౌశిక్ రెడ్డి బండి సంజయ్ తిట్టిండు, కానీ వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ ఒకటని దీనివల్ల నిదర్శనం అవుతుంది. మీరు కలిసి తిరగడం వల్ల జనాలలో పబ్లిక్ టాక్ ఏమవుతుంది? టీఆర్ఎస్ బీజేపీ ఒకటాను, అది జీర్ణించుకోలేకపోతున్నాం మేము. అందుకే ఈటల రాజేందర్ ఏదో ఒకటి అడిగి మరి నువ్వు ఇప్పటికి కూడా చెప్పినాం మేము, ఇంకా నువ్వు ఇందులో కొనసాగినా కూడా ఇంకా నువ్వు ఎదుగుతావన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు తొక్కడానికి స్టార్ట్ చేసారు. ఈ పార్టీ ఎదగాలంటే ఒక మంచి నాయకుడు కావాలి, ఆ నాయకుడు ఈటల రాజేందర్ అని అందరికి తెలుసు. ఫైనల్గా ఏంది అంటే ఇప్పుడు వార్డు మెంబర్లు సర్పంచ్ టికెట్లు నేనే చూసుకుంటా, నేనే ఇప్పిస్తా అన్నాడు. ఒకవేళ పార్టీ బీఫామ్ మీద కాకుండా
ఈటల రాజేందర్ వర్గమే సపరేట్గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 100కు 90% గెలిచే ఛాన్సెస్ ఈటల రాజేందర్ వర్గానికి ఉంది. బీజేపీ తరఫున బీఫామ్ తెచ్చుకొని ఈటల రాజేందర్ వర్గం నుంచి పోటీ చేసినోడే గెలుస్తాడు. బీఫామ్ ఇచ్చినోడు గెలవాడు. ఎందుకంటే బీజేపీ హుజురాబాద్లో బీజేపీ లేదన్న 100% నా విలేజ్లో 2 ఓట్లు పడ్డాయి అన్న ఎమ్మెల్యేకు, ఎంపీకి 18 ఓట్లు పడ్డాయి. నేను ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చినాక ఎంపీ లీడ్ ఉన్నది, ఈటల రాజేందర్ లీడ్ ఉంది. అది అర్థం చేసుకుంటాడు సంజయ్, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు.